మరి ముందుగా నెలకు 3 రోజుల సెలవు కోసము ఆ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను మరి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఫౌండేషన్ మెంబర్లందరినీ కూడా కోరుకుంటూ మరి జనవరి 26వ తారీఖున ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి పాదయాత్రతోని బయలుదేరినటువంటి మహిళలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ మీ త్యాగం మేము మరవము సావిత్రిబాయి పూలే మీ పోరుబాట నిలువము సావిత్రిబాయి పూలే చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ మీ త్యాగం మేము మరవము సావిత్రిబాయి పూలే నీ పోరుబాట నిలువము సావిత్రిబాయి పూలే అడుగడుగున ఆడోళ్ళ వనజీవేత చూసి ఆడబిడ్డలైన మాకు చదువెందుకు వద్దండు ఆళ్ళు నేర్వకుండా జ్ఞానాన్ని ఎరగమండు ఆళ్ళు నేర్పినట్టి మా మొదటి గురువుగమ్మ విజ్ఞానమిచ్చినట్టి విజ్ఞాన జ్యోతిగమ్మ ఆళ్ళు నేర్పినట్టి మా మొదటి గురువుగమ్మ విజ్ఞానమిచ్చినట్టి విజ్ఞాన జ్యోతిగమ్మ చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ మీ త్యాగం మేము మరువము సావిత్రిబాయి పూలే నీ పోరుబాట నిలువము సావిత్రిబాయి పూలే అంబేద్కర్ పూలేలు పుట్టిన మహారాష్ట్రం సాతార జిల్లాలో నానయగాము గ్రామమందు జనవరి 3 నాడు నీ జన్మదినము తల్లి మా మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే మరువని దినము అమ్మ సావిత్రిబాయి పూలే మా మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే మరువని దినము అమ్మ సావిత్రిబాయి పూలే కుండరెడ్డిపల్లి రావాలి మెయిన్ దగ్గర జూమ్ తీయండి అది మరి భాగ్యసారి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గోపన్న గారి సారథ్యంలో వెళ్ళగమ్మ